అన్నా చాయ్ పైసలు అయ్యిండ్రు అన్నా, మీకు తోచినంత సాయం చేయండి. నేను మీకోసం కొట్లాడతా. నాకు అంగిలాగా ఉంటే చాలు, ఏమొద్దు. నేను మీ మనిషిని, మీ మంచి కోసం పని చేసే మనిషిని. ఈ ముచ్చట్లన్నీ ఎవరు చెప్పిండ్రో ఎరికే కదా. గంతగనం చెప్పిందంటే నిజంగానే ఆయన ఎంత పేద అయినో కదా. కానీ అసలు కదా ఏరే ఉన్నదుల్లా. అది తెలిస్తే మీరు కూడా పరేషాన్ అవుతారు. అంగిరాగు తీన్మార్ మల్లన్న ఓట్లల్లో గెలిచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండట. నల్గొండ కాడ ఇగో ఈ అన్నకు 60 లక్షల రూపాయలు ఇచ్చిందట. ఓట్ల ముంగటి రోజు జరంత తేడా వచ్చే వరకు లెక్కలు తీస్తే గీ అన్నకు ఇచ్చిన పైసలు ఖర్చు పెట్టలేదని తెలిసిందట. దీంతోని మల్లన్న మనుషులు ఈ అన్నను తీసుకుపోయి మస్తు కొట్టిండట. అటెనక పోలీసులు సుతం కొట్టిండట. లాస్ట్ కు అందరు కలిసి ఇగో ఇట్లా నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పంచాది పెట్టిండ్రు. ఓట్లలో పైసలు వంచుడు నడుస్తూనే ఉంటది. ఇట్లా ఎందుకైందని అనుకుంటున్నారా? అసలు ముచ్చట ఏందంటే నల్గొండలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇచ్చిందని ఈ శంకర్ రావన్న లెక్కలు చెప్పిండట. కానీ మాకు పైసలు రాలేదని వాళ్ళు లొల్లికి దిగే వరకు కథ మొత్తం బయటకు వచ్చింది. ఇగో ఇట్లా 2 టౌన్ ఎస్ఐ అందరినీ కూసోబెట్టుకొని పంచాది చెప్పిండు. ఓట్లలో పైసలు వంచుడే తప్పు, పంచినని తెలిస్తే తీసుకుపోయి లోపటేయాలి. కానీ ఈ ఎస్ఐ సారు ఇగో మల్లన్న మనుషులను కాంగ్రెస్ వాళ్ళను కూసోబెట్టుకొని ఆయన కాంచెల్లి పైసలు వసూలు చేసే బాధ్యత తీసుకున్నాడు. అంటే చూడుండ్రి పోలీసు వాళ్ళు ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ లీడర్ ఆయే, మీదికెళ్ళి మల్లన్న ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. ఏమన్నా అంటడేమోనని భయపడ్డారు కావచ్చు. అందుకే ఇట్లా స్టేషన్ అనే పంచాయతీ పెట్టిండని బయట మాట్లాడుకుంటున్నారు.